SSME 29 కి ఒక్క అప్డేట్ లేదు, కానీ షూటింగ్ మాత్రం జెట్ స్పీడ్లో జరుగుతుంది. బాబు వెకేషన్లో ఉంటే ఏంటి, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంటున్న జక్కన్న. ఇంత సైలెంట్ బాబు బర్త్డే గిఫ్ట్ కోసమేనా? ఆగస్ట్ 9 కోసం అంతా సిద్ధమా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రాజమౌళి చేసే ప్రాజెక్ట్ జానర్తో పాటు సినిమా ఎలా ఉంటుందనే విషయాల గురించి లైట్గా ఓ హింట్ ఇస్తాడు. ఒక్కసారి సినిమా సెట్స్ మీదకి వెళ్ళాక ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడతారు జక్కన్న. సెట్స్ నుండి ఫోటోలు, వీడియోలు, హీరోల లుక్స్ లీక్ కాకుండా పక్కాగా ప్లాన్ చేసుకుంటాడు. రాజమౌళి మూవీ అంటే ఆ సెట్స్లోకి మొబైల్స్ కూడా ఎలో చేయరని టాక్ కూడా ఉంది. అయితే అవుట్డోర్ షూటింగ్లో మాత్రం జక్కన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫోటోలు, వీడియోలు లీక్ అవుతున్నాయి. లేటెస్ట్గా SSME 29 విషయంలో కూడా అదే జరిగింది. మహేష్ బాబు లుక్స్ అండ్ గెటప్ అంతా బయటికి లీక్ అవడంతో SSME 29కి మరింత పకడ్బందీగా ముందుకు వెళ్తున్నారు జక్కన్న. సాధారణంగా సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోయే ముందు రాజమౌళి ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమా జోనర్ ఏంటి, ఎలా ఉండబోతుంది లాంటి విషయాలు చెప్తారు. కానీ ఈసారి ఆయన మీడియా ముందుకు రాలేదు. చివరికి పూజా సెరమనీ వీడియోస్ కూడా బయటికి రాకుండా, మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా నిర్వహించారు. హైదరాబాద్ అవుట్కట్స్లో గల అల్యూమిని ఫ్యాక్టరీలో కొంత షూటింగ్ జరిగింది. ఒరిస్సా ఫారెస్ట్లో ఓ ఇంపార్టెంట్ షెడ్యూల్ని కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఆఫ్రికా ఖండంలోని టంజానియా దేశంలో షెడ్యూల్ని ప్లాన్ చేశారని సమాచారం. SSME 29 షూటింగ్కి చిన్న బ్రేక్ ఇచ్చిన మహేష్ బాబు శ్రీలంక టూర్కి వెళ్లారు. కూతురు సితారా బర్త్డే సెలబ్రేషన్స్ ఫ్యామిలీ మెంబర్స్తో అక్కడనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ గ్యాప్లో రాజమౌళి తన ఫామ్ హౌస్లో పాటలు రికార్డింగ్ చేస్తున్నారట. రాజమౌళి సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి SSME 29 పాటలు రికార్డింగ్ చేశాడట. రాజమౌళి ఫామ్ హౌస్లో పాటల రికార్డింగ్ జరుగుతుండగా అల్యూమిని ఫ్యాక్టరీలో యాక్షన్ ఎపిసోడ్కి సంబంధించినటువంటి రిహార్సల్స్ జరుగుతున్నాయట. దాదాపు 1000 మంది స్టంట్ మ్యాన్ ఈ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటున్నారని తెలుస్తోంది. సినిమాను ఒక యజ్ఞంలా భావించే రాజమౌళి బెటర్ అవుట్పుట్ కోసం చాలా కష్టపడతారు. అందుకే జక్కన్న ఫ్లాప్ లేని డైరెక్టర్గా రికార్డులకు ఎక్కారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో SSME 29 నిర్మిస్తున్నారు. ఈ మూవీ జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా అని కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దాంతోపాటు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచరిస్టిక్ స్టోరీతో పాటు దానికి పురాణాలు లింక్ పెట్టే తరహాలో స్టోరీ ఉంటుందని టాక్ నడుస్తుంది. మహేష్ బాబుకు జంటగా ప్రియాంక చోప్రా నటిస్తుంది. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ ప్లే చేస్తున్నట్లు కూడా సమాచారం. వీరితో పాటు మహేష్కి తండ్రిగా తమిళ్ సీనియర్ హీరో మాధవన్ని తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ లేటెస్ట్గా సర్జామిన్ ప్రమోషన్స్లో పాల్గొన్న పృథ్వీరాజ్ సుకుమారన్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా చెప్పుకొచ్చారు. ఇలాంటి ఆలోచనలు అసలు ఎలా వస్తాయి, మొత్తానికి అంటే ఈ కైండ్ ఆఫ్ జోనర్ అసలు ఇంతవరకు నేను కనీ విని ఎరగని రేంజ్లో జక్కన్న స్టోరీ చేశారు. మొత్తానికి జక్కన్న బాహుబలి, ట్రిపుల్ కంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇంత సైలెంట్గా ఉండి అండ్ అక్కడ మహేష్ బాబు వెకేషన్లో ఉన్నా కానీ పాటల రికార్డింగ్ ఎందుకు చేస్తున్నారు, మ్యూజిక్ మీద ఈ టైంలో ఇంట్రెస్ట్ పెట్టాల్సిన అవసరం ఏంటి అని కూడా టాక్ నడుస్తుంది. అయితే రానున్న మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆగస్ట్ 9కి ఫ్యాన్స్కి ఏదైనా స్పెషల్ ట్రీట్ ఏమన్నా ఇద్దామా అన్న ఆలోచనలో కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. అట్లీస్ట్ సినిమాకి సంబంధించి ఒక టైటిల్ కానీ లేదంటే ఒక లుక్ కానీ ఏదో ఒకటి మొత్తంగా మాత్రం ఒక చిన్న అప్డేట్ అయితే రివీల్ చేయాలని. సో అందుకోసమనే బాబు వెకేషన్లో ఉన్న జక్కన్న మాత్రం వర్క్లో ఉన్నాడు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో దీని మీద అయితే ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ మొత్తంగా చూడాలి. మరి ఇన్ కేస్ ఆగస్ట్ 9న ఒకవేళ నిజంగానే SSME 29 సంబంధించి చిన్న గ్లిమ్సా లేదంటే టైటిల్ రివీలింగ్ ఏదో మొత్తానికి ఏదో ఒక అప్డేట్ అయితే డెఫినెట్గా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ ఎక్స్పెక్ట్ చేసిన దానికే జక్కన్న కూడా ఏదైనా ఇవ్వడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. సో చూడాలి, మరి ఆగస్ట్ 9th వరకు అయితే వెయిట్ చేయాల్సిందే SSME 29 అప్డేట్ కోసం. సో ఇన్ కేస్ డెఫినెట్గా ఏదో ఒక అప్డేట్ అయితే లేకపోలేదు, ఎందుకంటే ఇంతవరకు కూడా ఎలాంటి ప్రమోషన్ లేకుండా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకుండా ఇంతవరకు వెయిట్ చేశారంటే మేబీ బాబు బర్త్డే కోసం అన్న టాక్ కూడా నడుస్తుంది. సో చూడాలి, మరి SSME 29 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, కామెంట్ చేయండి.